హాయ్ స్టూడెంట్స్. డేటా స్ట్రక్చర్స్‌కి సంబంధించి మనం ఇప్పుడు చూడబోయే అల్గోరిథం డిస్క్రాస్ అల్గోరిథం. సో, ఈ అల్గోరిథం వచ్చేసరికి మనకి షార్టెస్ట్ పాత్ క్యాలిక్యులేషన్ చేయాలి. షార్టెస్ట్ పాత్ మనం ఫైండ్ ఔట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ అల్గోరిథం యూజ్ చేస్తాం. సో, ఈ అల్గోరిథం మనకి ఏ టాపిక్ రిగార్డింగ్ అంటే గ్రాఫ్స్‌కి మనం యూజ్ చేయడానికి గ్రాఫ్స్‌లో షార్టెస్ట్ పాత్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఈ అల్గోరిథం అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో, అయితే ఆల్రెడీ మినిమమ్ స్పానింగ్ ట్రీస్ కాన్సెప్ట్‌లో మనం క్రుస్కల్స్ అల్గోరిథం అండ్ ప్రిమ్స్ అల్గోరిథం 2 అల్గోరిథమ్స్ చూసాము. అందులో ప్రిమ్స్ అల్గోరిథం ఎలా అయితే క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటామో నియర్ టు సేమ్ ఈ డిస్క్రాస్ అల్గోరిథం కూడా నియర్ టు ప్రిమ్స్ అల్గోరిథంకి దగ్గరగా ఉంటుంది. సో, అలానే టోటల్ డేటా స్ట్రక్చర్స్‌కి సంబంధించి ఏ అల్గోరిథం అయినా కూడా బేస్డ్ ఆన్ సమ్ పర్టిక్యులర్ కాన్సెప్ట్ అంటే ఈ అల్గోరిథం వచ్చేసరికి మనం గ్రాఫ్స్ మీద ఎలా అయితే బేస్ చేసుకుంటున్నామో సో జనరలీ గ్రాఫ్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఉంటాయి. అది ఫస్ట్ వన్ డైరెక్టెడ్ గ్రాఫ్ అండ్ అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్. సో ఒక్కొక్క డైరెక్టెడ్ గ్రాఫ్కి ఒక టైప్ ఆఫ్ మెథడాలజీతో ఈ అల్గోరిథం వర్క్ అవుతుంది అండ్ అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్కి ఒక టైప్ ఆఫ్ వేలో ఇది వర్క్ అవుతుంది. సో ఈ రోజు ఫస్ట్ నేను అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్ డిస్క్రాస్ అల్గోరిథం ఎలా చేయాలి అండ్ షార్టెస్ట్ పాత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. నా నుంచి ప్రతి వీడియోకి మీకు అప్డేట్ కావాలి అంటే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు క్లాసెస్ నచ్చుతున్నాయా లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అది కామెంట్ చేస్తే నేను మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో దీని గురించి ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఈ అల్గోరిథంకి సంబంధించిన స్టెప్ బై స్టెప్ పాయింట్స్ రాసుకున్న తర్వాత మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎండ్ వరకు చూడండి, మధ్యలో మీరు ఎక్కడ స్కిప్ చేసిన అల్గోరిథం కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అల్గోరిథం మనం ఎందుకు యూజ్ చేస్తాము? బై యూజింగ్ దిస్ మనం షార్టెస్ట్ పాత్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ అల్గోరిథం అనేది మనకి యూజ్ అవుతుంది. సో షార్టెస్ట్ పాత్స్ ఫ్రమ్ ది సో జనరల్గా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు గ్రాఫ్లో మనకి గ్రాఫ్ అంటేనే మనకి వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్. సో అక్కడ మీరు తీసుకున్న టోటల్ ఆల్ వెర్టిసెస్లో ఏదో ఒక వెర్టిసెస్ని సోర్స్ వెర్టెక్స్ కింద తీసుకుంటే ఆ సోర్స్ వెర్టెక్స్ నుంచి ఎండ్ రిమైనింగ్ వెర్టిసెస్లో ఏదో ఒక వెర్టిసెస్ దగ్గర మనం ఎండ్ అవుతాం ఆ ఎండ్ వరకు. సో దట్ ఈస్ స్టార్టింగ్ వెర్టెక్స్ అండ్ దిస్ ఈస్ ఎండింగ్ వెర్టెక్స్. ఈ 2 వెర్టెక్స్కి మధ్యలో మనం ఏం చేస్తాము అంటే షార్టెస్ట్ పాత్ అంటే ఈ పాత్లో వెళ్తే మనకి షార్టెస్ట్ డిస్టెన్స్లో వెళ్తున్నాము అని ఫైండ్ అవుట్ చేయడానికే మనకి ఈ అల్గోరిథం అనేది యూజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ పాయింట్, ఇది చాలా నియర్గా ఏ అల్గోరిథం అని చెప్పుకున్నాం మనం? ప్రిమ్స్ అల్గోరిథం. సో సేమ్ ప్రిమ్స్ అల్గోరిథం ఎలా అయితే జనరేట్ చేస్తుందో we generate a shortest path tree. సో ఇప్పుడు అల్గోరిథంకి సంబంధించిన స్టెప్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా ఎగ్జామ్లో కనుక ఈ క్వశ్చన్ వస్తే ఫస్ట్ మీరు స్టెప్స్ మస్ట్ అండ్ షుడ్గా రాయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీకు ఎగ్జాంపుల్ అనేది వాళ్ళు ఇస్తే కనుక సేమ్ అదే ఎగ్జాంపుల్కి మీరు ఆన్సర్ రాయాలి. లేదు మీరు ఏదో ఒక ఓన్ ఎగ్జాంపుల్ తీసుకుని దానికి మీరు అల్గోరిథం అప్లై చేస్తే సరిపోతుంది. బట్ అల్గోరిథం రాయాలి మస్ట్ అండ్ షుడ్గా. సో ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ షార్టెస్ట్ పాత్ ట్రీని మనం సెట్ చేసుకోవాలి. పాత్ ట్రీ సెట్. సో యాక్చువల్గా ఇందులో మనం ట్రీ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం, ట్రీ అనే వర్డ్స్ యూజ్ చేస్తాం, ఇది ట్రీస్ అనుకుంటారు బట్ దిస్ ఈజ్ అబౌట్ గ్రాఫ్స్. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2, మనం ఈచ్ అండ్ ఎవ్రీ మనం తీసుకున్న పాత్ ట్రీలో ఈచ్ అండ్ ఎవ్రీ వెర్టెక్స్కి మనం ఏం చేస్తాము అంటే ఒక డిస్టెన్స్ అనేది అలాట్ చేస్తాం. సో అలానే చాలామంది అడిగారు వెయిట్స్ ఎలా తీసుకుంటున్నారు మేడం, దానికి సంబంధించి వాల్యూస్ ఎలా తీసుకుంటున్నారని. మనం జనరల్లీ రఫ్గా తీసుకుంటాం, పర్టికులర్గా దానికి ఫైండ్ అవుట్ చేయడానికి అప్లై చేయడానికి రూల్స్ ఏమి ఉండవు. మనం తీసుకునే వాల్యూస్ అనేవి రఫ్గా తీసుకుంటాం. అదర్వైజ్ మీకు క్వశ్చన్లో ఇస్తే కనుక మనకి అసలు ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం మనం తీసుకునే ఎగ్జాంపుల్ జస్ట్ రఫ్ వాల్యూస్, దానికి ఏమి ఫార్ములాస్ ఏమి ఉండవు ఇన్ ది ఇన్పుట్ గ్రాఫ్. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ
ఏదైతే వెర్టిసెస్ తీసుకున్నామో వాటికి సంబంధించిన డిస్టెన్సెస్ మొత్తం కూడా ఫస్ట్ మనం ఇన్ఫైనైట్ కింద తీసుకుంటాం. వాల్యూ యాజ్ ఇన్ఫైనైట్. ఓకే, నెక్స్ట్ ఏదో ఒక సోర్స్ వెర్టెక్స్ అనేది మనం తీసుకోవాలి. జీరో ఫర్ ది సోర్స్ vertex. Next, step 3. This is last step. ఇప్పుడు మనం మొత్తం తీసుకున్న ఆల్ వెర్టెక్స్లో ఏదో ఒక వెర్టెక్స్ని ఒక ఎడ్జ్ని తీసుకుంటాం. అంటే ఒక ఎడ్జ్ అంటే మనకి 2 వెర్టెక్స్ ఉంటాయి. అంటే యూ నుంచి వి అనే యూ అండ్ వి వెర్టెక్స్ యూ అండ్ వి ఎడ్జ్ కనుక మనం తీసుకుంటే ఆ సెలెక్టెడ్ ఎడ్జ్ ఏదైతే ఉందో దాని మీద మనం ఈ ఫార్ములాస్ అప్లై చేస్తాం. ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ విచ్ ఆల్రెడీ ఒకవేళ మనం అది షార్టెస్ట్ సెట్లో కనుక తీసుకుంటే దాన్ని మళ్ళీ అగైన్ మనం యూజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఏదైతే తీసుకోలేదో ఏదైతే యూజ్ చేయలేదో వాటిని మాత్రమే మనం నెక్స్ట్ టైం తీసుకోవడం అనేది చేస్తాం. సో మినిమం డిస్టెన్స్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ తీసుకునే ఏదైతే యూ ఉందో అంటే మనం యూ టు వి అనే ఎడ్జ్ తీసుకున్నప్పుడు యూ ఏదైతే ఉందో దాన్ని మనం షార్టెస్ట్ సెట్లోకి ఇంక్లూడ్ చేసుకుంటాం. సో వీని చేసుకోము, ఫస్ట్ యూ పార్ట్లో ఏదైతే ఉందో దాన్ని మనం షార్టెస్ట్ సెట్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ షార్టెస్ట్ సెట్. తర్వాత ఆల్ డిస్టెన్స్ ఆఫ్ ఎడ్జెస్ అండ్ వెర్టిసెస్ యొక్క యూకి సంబంధించి ఎడ్జెస్ అండ్ వెర్టిసెస్ అంటే వి మనం యూవి అనే ఎడ్జ్ తీసుకున్నప్పుడు యూ నుంచి వికి అంటే వి అనే వెర్టిసెస్ యొక్క డిస్టెన్స్ ఏదైతే మనం అప్డేట్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు మనం అప్లై చేయాల్సిన ఫార్ములాస్ ఏంటంటే డిస్టెన్స్ ఆఫ్ యూ అంటే ఫస్ట్ వెర్టిసెస్ యొక్క డిస్టెన్స్ ప్లస్ కాస్ట్ ఆఫ్ యూ కామ వి. కాస్ట్ నథింగ్ బట్ యూ నుంచి వికి వెళ్ళేటప్పుడు ఆ ఎడ్జ్కి ఉన్న వెయిట్. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ వి అంటే ఈ 2 సమేషన్ డిస్టెన్స్ ఆఫ్ వి కన్నా లెస్ దాన్ అయితే దెన్ డిస్టెన్స్ ఆఫ్ వి అనేది మనం అప్డేట్ చేస్తాం. డిస్టెన్స్ ఆఫ్ వి ఈక్వల్ టు ఏ వాల్యూతో అప్డేట్ చేస్తాము, యూ యొక్క డిస్టెన్స్ ప్లస్ కాస్ట్ ఆఫ్ యూ కామా వి వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూతో డిస్టెన్స్ ఆఫ్ విని అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇవి మనకి టోటల్ డిస్క్రాస్ అల్గోరిథంకి సంబంధించిన స్టెప్స్, అల్గోరిథం స్టెప్స్. ఇవి కామన్, మీరు ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా ఇవి కామన్గా రాస్తాం. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఒక గ్రాఫ్ తీసుకుంటున్నాను, దానికి సంబంధించి వాల్యూస్ కూడా నేను రఫ్గా తీసుకుంటున్నాను. సో అన్డైరెక్టెడ్ గ్రాఫ్ 0 1 2 3 4 అండ్ 5. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఎడ్జెస్ 0 1 సో నేను తీసుకున్న గ్రాఫ్ ఇది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మనం వాల్యూస్ ఇవ్వాలి అంటే మధ్యలో ఎడ్జెస్కి వెయిట్స్. సో నేను ఇక్కడ రఫ్గా తీసుకుంటున్నాను. సో ఇవి నేను తీసుకున్న వాల్యూస్. ఇప్పుడు దీని నుంచి మనం ఇప్పుడు తీసుకున్న అల్గోరిథమ్స్లో స్టెప్ బై స్టెప్ నేను ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆల్ డిస్టెన్సెస్ అంటే ఇక్కడ 0 1 2 3 4 5 ఈ 5 అనేవి మనకి వెర్టిసెస్. సో 6 టోటల్, జీరోతో ఇంక్లూడ్ చేస్తే మనకి 6 వెర్టిసెస్. అయితే 0 నుంచి 1 ఈజ్ ఎడ్జ్ అండ్ 1 నుంచి 2 అనేది ఎడ్జ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఎడ్జ్కి మనం కాస్ట్ తీసుకున్నాం. సో ఇప్పుడు 0కి 1కి డిస్టెన్స్ అయితే ఏం లేదు కాబట్టి ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వెర్టిసెస్కి మనం ఇన్ఫైనైట్ తీసుకుంటున్నాం. సో నేను ఇక్కడ 0 అనేది సోర్స్గా తీసుకున్నాను కాబట్టి దీని యొక్క డిస్టెన్స్ నేను 0గా తీసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ రిమైనింగ్ ఆల్ ఆర్ ఇన్ఫైనైట్ అంటే దానికి డిస్టెన్స్ ప్రస్తుతానికి ఏం లేదు కాబట్టి మనం స్టెప్ 1 చెప్పుకున్నాం కదా, క్రియేట్ ఏ సెట్ ఆఫ్ షార్టెస్ట్ పాత్ ట్రీ సెట్ తీసుకున్న తర్వాత ఇనిషియలైజ్ ఆల్ డిస్టెన్స్ వాల్యూస్. సో ఇవి డిస్టెన్సెస్, ఇవి కాస్ట్. ఆల్ డిస్టెన్స్ వాల్యూస్ యాజ్ ఇన్ఫైనైట్. సో నేను ఇన్ఫైనైట్ కింద తీసుకున్నాను. బట్ అసైన్ 0 ఫర్ ది సోర్స్ వెర్టెక్స్. సోర్స్ వెర్టెక్స్ కింద నేను 0 అని అనుకున్నాను కాబట్టి ఇక్కడ దాని యొక్క డిస్టెన్స్ కూడా నేను ఏమి అలాట్ చేశాను,
జీరో అలాట్ చేశాను. అంటే మనం స్టార్ట్ చేయాల్సిన షార్టెస్ట్ పాత్ ఫ్రమ్ జీరో. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నేను తీసుకునే వెర్టెక్స్ ఏంటి అంటే 0 నుంచి 1, 0 నుంచి 3. అంటే ఇప్పుడు జీరోకి అడ్జసెన్స్ గా ఎవరైతే ఉన్నారో అవి మనం యాక్చువల్ గా తీసుకోవాల్సినవి. అయితే 0 నుంచి 1 కి కాస్ట్ 6, 0 నుంచి 3 కి కాస్ట్ 12. మినిమం ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూతో మనం స్టార్ట్ చేస్తాం. కాబట్టి 0 నుంచి 1 దట్ ఈస్ 6. 6 తో స్టార్ట్ చేస్తే హియర్ 0, 1. నేను రఫ్ గా ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఒకటి. ఇది యు అయితే ఇది వి. దిస్ ఈజ్ యు అండ్ దిస్ ఈజ్ వి. సో దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి 6. ఇప్పుడు మనం తీసుకున్న ప్రీవియస్ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ప్రీవియస్ ఫార్ములాస్ ప్రకారం మనం తీసుకుంటే డిస్టెన్స్ ఆఫ్ యు ఈజ్ 0. అంటే డిస్టెన్స్ ఆఫ్ యు 0 ప్లస్ కాస్ట్ ఆఫ్ యు కామా వి దట్ ఈజ్ ఎడ్జ్ 6 ఈజ్ లెస్ దాన్ డిస్టెన్స్ ఆఫ్ వి. డిస్టెన్స్ ఆఫ్ వి కి ఎంత తీసుకున్నాం? ఇన్ఫైనైట్. సో ఇన్ఫైనైట్ 6 లెస్ దాన్ ఇన్ఫైనైట్. 6 లెస్ దాన్ ఇన్ఫైనైట్ మీన్స్ మనకి ఇన్ఫైనైట్ కన్నా 6 వాల్యూ మినిమం కాబట్టి దిస్ కండిషన్ ఇస్ ట్రూ. సో డి ఆఫ్ వి మనం ప్రీవియస్ గా ఫార్ములాస్ లో చెప్పుకున్నాం, ఒకసారి చెక్ చేసుకోండి. డి ఆఫ్ వి ఈక్వల్ టు డి ఆఫ్ యు ప్లస్ కాస్ట్ ఆఫ్ యు కామా వి. డి ఆఫ్ వి అనేది మనం ఏ వాల్యూతో అప్డేట్ చేస్తున్నాము? ఈ టోటల్ వచ్చిన సಮೇషన్ వాల్యూ అంటే 0 ప్లస్ 6. సో ఇప్పుడు డిస్టెన్స్ ఆఫ్ వి అనేది మనం ఏ వాల్యూతో అప్డేట్ చేస్తున్నాం? 6 తో అప్డేట్ చేస్తున్నాం. సో హియర్ ఇన్ఫైనైట్ క్లియర్ చేసేస్తున్నాం. 1 యొక్క డిస్టెన్స్ వచ్చేసరికి 6. 1 యొక్క డిస్టెన్స్ 6. నెక్స్ట్ 0 యొక్క పాత్ అయిపోయిందా? ఇంకా అవ్వలేదు. ఇంకొక ఎడ్జ్ ఉంది 0 నుంచి 3. అగైన్ నేను ఇక్కడ డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 0 అనేది యు, సో దిస్ ఈజ్ యు అండ్ దిస్ ఈజ్ వి. 0 ప్లస్ కాస్ట్ 12. 0 ప్లస్ 12 12. 12 లెస్ దాన్ ఇన్ఫైనైట్. ఎస్, 12 అనేది మినిమం వాల్యూ ఇన్ఫైనైట్ కన్నా. కాబట్టి ఇక్కడ డి ఆఫ్ వి అంటే డిస్టెన్స్ ఆఫ్ వి వాల్యూని మనం ఇన్ఫైనైట్ తీసేసి ఏం చేస్తున్నాము? 12 తో అప్డేట్ చేస్తున్నాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 0 నుంచి మనం సోర్స్ తీసుకున్నప్పుడు 0 నుంచి 1 కి అండ్ 0 నుంచి 3 కి ఈ 0 నుంచి వెళ్ళే ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండిటిని కూడా మనం కంప్లీట్ చేసేసాం. సో హియర్ 0 అనేది కంప్లీట్ అయిపోయింది. 0 is completed. Next 1, 3, 2, 4, 5 రిమైనింగ్ వెర్టిసెస్. అయితే ఇప్పుడు 1 నుంచి 3 కి 2 అండ్ 1 నుంచి 8 కి 1 నుంచి 2 కి 8. అలా మనకి ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ అనేది ఉంది. అయితే అందులో మినిమం కాస్ట్ మనకి 1 నుంచి ఉంది కాబట్టి మనం 1 అనేది షార్టెస్ట్ పాత్లో సెకండ్ కేటగిరీలో మనం దీన్ని సోర్స్ గా తీసుకుంటాం. సో ఇప్పుడు 1 నుంచి ఏమేమి ఎడ్జెస్ ఉన్నాయి? 1 నుంచి 3కి ఉంది, 1 నుంచి 2కి ఉంది. ఓన్లీ 2 ఎడ్జెస్. అయితే మరి ఆల్రెడీ 1 నుంచి 0 మనం 0 ఆల్రెడీ విజిట్ చేసేసాం కాబట్టి ఈ ఎడ్జ్ అనేది మనం తీసుకోకూడదు. ఓన్లీ 1 నుంచి 3 అండ్ 1 నుంచి 2. సో ఇప్పుడు దీనికి 8. 1 నుంచి 2కి ఎంత తీసుకున్నాము? 8. అలానే 1 నుంచి 3కి ఎంత తీసుకున్నాము? 2. సో ఇప్పుడు ఇందులో ఏది మినిమమో దానికి మనం ప్రయారిటీ ఇస్తాము. సో 1 నుంచి 3. 1 నుంచి 3 ఈజ్ ద మినిమం కాస్ట్. కాబట్టి నెక్స్ట్ 1, 3. సో దిస్ ఈజ్ యూ అండ్ దిస్ ఈజ్ బి. ద కాస్ట్ ఈజ్ 2. సో ఇప్పుడు యాక్చువల్ గా 1 నుంచి యూకి హియర్ ద డిస్టెన్స్ 6 అండ్ దీనికి డిస్టెన్స్ 12. సో ఇప్పుడు యూ డిస్టెన్స్ ఆఫ్ యూ 6 ప్లస్ కాస్ట్ ఆఫ్ యూ కామా వి దట్ ఈస్ 2 ఈజ్ లెస్ దాన్ డిస్టెన్స్ ఆఫ్ వి దట్ ఈస్ 12. 8 లెస్ దాన్ 12. 8 లెస్ దాన్ 12. 12 కన్నా 8 మినిమం కాబట్టి ఈ డిస్టెన్స్ ఆఫ్ వి కాస్ట్ ని మనం దేంతో అప్డేట్ చేస్తున్నాము అంటే 8 తో అప్డేట్ చేస్తున్నాం. సో హియర్ ద కాస్ట్ ఈస్ ద డిస్టెన్స్ ఈస్ 8. ఎందుకంటే మినిమం వాల్యూ ఉంటే ఆ మినిమం వాల్యూనే మనం అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి 8 ని అప్డేట్ చేసేసాం. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు రిమైనింగ్ 1 నుంచి 3 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 1 నుంచి 2. 1 నుంచి 2కి డిస్టెన్స్ ఏమీ లేదు, ఇన్ఫైనైట్. సో ఇప్పుడు 1 నుంచి 2 ఈ రెండు తీసుకుంటే దిస్ ఈజ్ యూ అండ్ దిస్ ఈజ్ బి. దీని యొక్క డిస్టెన్స్ వచ్చేసరికి 6 అండ్ మధ్యలో కాస్ట్ వచ్చేసరికి 8. దీనికి ఇన్ఫైనైట్. 6 ప్లస్ 8 ఈజ్ లెస్ దాన్ ఇన్ఫైనైట్. 6 ప్లస్ 8 14 ఈజ్ లెస్ దాన్ ఇన్ఫైనైట్. కాబట్టి మనకి 2 యొక్క కాస్ట్ వచ్చేసరికి డిస్టెన్స్ వచ్చేసరికి 14. ఓకే, సో ఇప్పుడు 14 తర్వాత
నెక్స్ట్ ఇప్పుడు 1 నుంచి 2 కంప్లీట్ అయిపోయింది, 1 నుంచి 3 కంప్లీట్ అయిపోయింది. 1 అనేది కంప్లీటెడ్. సో ఫస్ట్ 0 అండ్ ఆఫ్టర్ దట్ 1. నెక్స్ట్ ఇప్పుడు 3 నుంచి అంటే ఇప్పుడు 1 తర్వాత మనం తీసుకునేది 3. సో 3, 2, 4, 5 ఇవి మనకి యాక్చువల్గా ప్రెసెంట్ ఉన్న అన్విజిటెడ్ వెర్టిసెస్. సో నేను ఇప్పుడు 3 తీసుకుంటున్నాను ఎందుకు? దిస్ డిస్టెన్స్ 8, 14 రిమైనింగ్ ఇన్ఫైనైట్. మినిమం డిస్టెన్స్ 8 ఉంది కాబట్టి నేను దీన్ని చూస్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు 3ని తీసుకుంటే 3 నుంచి మనకి ఏమేమి ఎడ్జెస్ ఉన్నాయో చూద్దాం. 3 నుంచి 1 ఆల్రెడీ 1 విజిటెడ్, 3 నుంచి 0 ఆల్రెడీ 0 విజిటెడ్. నెక్స్ట్ 3 నుంచి 4 ఓన్లీ 1 ఎడ్జ్. ఆ 1 ఎడ్జ్ ఏంటి? 3 to 4. 3 యొక్క డిస్టెన్స్ వచ్చేసరికి 8 అండ్ 4 యొక్క డిస్టెన్స్ ఇన్ఫైనైట్, మధ్యలో కాస్ట్ వచ్చేసరికి 9. సో ఫార్ములా అప్లై చేస్తే 8 ప్లస్ 9 ఈజ్ లెస్ దాన్ ఇన్ఫైనైట్. దట్ ఈస్ 17 ఈజ్ లెస్ దాన్ ఇన్ఫైనైట్. 17 ఈజ్ లెస్ దాన్ ఇన్ఫైనైట్ మీన్స్ దీన్ని మనం దేంతో అప్డేట్ చేస్తున్నాము? 17తో అప్డేట్ చేస్తున్నాం. బికాజ్ ఇన్ఫైనైట్ కన్నా 17 అనేది లెస్ దాన్ కాబట్టి మనం 17తో అప్డేట్ చేస్తున్నాం. సో హియర్ 3 నుంచి వెళ్ళే ఆల్ ఎడ్జెస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి 3 కూడా మనకి విజిటెడ్ అయిపోయింది. నెక్స్ట్ 4 to 5. 4 to 5లో 2కి వచ్చేసరికి 14, 4కి వచ్చేసరికి 17 అండ్ 5కి వచ్చేసరికి ఇన్ఫైనైట్. సో మినిమం కాస్ట్ మినిమం డిస్టెన్స్ వచ్చేసరికి 2కి ఉంది కాబట్టి నేను 2 తీసుకుంటున్నాను. సో 2 నుంచి బ్యాక్ వెళ్తే 1 ఆల్రెడీ విజిటెడ్. నెక్స్ట్ 2 నుంచి 4 అండ్ 2 నుంచి 5 2 ఎడ్జెస్ అనేవి మనకు ఉన్నాయి. నెక్స్ట్ 2 నుంచి 5 బికాస్ 1 అనేది ఎడ్జ్ ఉంది కాబట్టి కాస్ట్ అనేది 1 అనేది మినిమం ఉంది కాబట్టి నేను దాన్ని తీసుకుంటున్నాను. 2 నుంచి 5 ద కాస్ట్ ఈజ్ 1 అండ్ 2 యొక్క వెయిట్ అనేది 2 యొక్క డిస్టెన్స్ అనేది 14. సో ఫార్ములా 14 ప్లస్ 1 ఈ దీనికి ఇన్ఫైనైట్ ఈజ్ లెస్ దాన్ ఇన్ఫైనైట్. 15 ఈజ్ లెస్ దాన్ ఇన్ఫైనైట్. దస్ కండిషన్ ఈజ్ ట్రూ. ఎస్ డిస్టెన్స్ ఆఫ్ 5 15. నెక్స్ట్ 2 నుంచి 5 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 2 నుంచి 2 నుంచి 4కి వచ్చేసరికి మనకి 4 ద కాస్ట్ ఈజ్ 4 అండ్ 2 యొక్క డిస్టెన్స్ 14 ప్లస్ 4 18 ఈజ్ లెస్ దాన్ 17. సో 18 ఈజ్ లెస్ దాన్ 17 కండిషన్ ఫాల్స్. కాబట్టి మనం ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ v అనేది అప్డేట్ చేయట్లేదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఉన్నదే మనకి మినిమం వాల్యూ, షార్టెస్ట్ వాల్యూ కాబట్టి 17 అలానే ఉంచేస్తున్నాం, 18తో అప్డేట్ చేయం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. 2 యొక్క వెయిట్, 2 యొక్క డిస్టెన్స్ 14 అండ్ 2 నుంచి 4కి వచ్చే కాస్ట్ 4. 14 ప్లస్ 4 18 ఈజ్ లెస్ దాన్ 17 డిస్టెన్స్ ఆఫ్ v. సో 17 కన్నా 18 స్మాల్ కాదు కాబట్టి 17తోనే మనం స్టాప్ చేసేస్తున్నాం, అక్కడ 18తో అప్డేషన్ అనేది చెయ్యం. సో 2 అనేది విజిటెడ్ అయిపోయింది. నెక్స్ట్ 4 యొక్క డిస్టెన్స్ 17 అండ్ 5 యొక్క డిస్టెన్స్ 15. సో 5 యొక్క డిస్టెన్స్ 15 కాబట్టి దీన్ని మనం ఫస్ట్ తీసుకుంటున్నాం ఎందుకంటే మినిమం వాల్యూ. సో 5 నుంచి ఎడ్జెస్ ఏమేమి ఉన్నాయి? 5 నుంచి 2 ఆల్రెడీ విజిటెడ్, 5 నుంచి 4 ఓన్లీ నాట్ విజిటెడ్ వాల్యూ 4 కాబట్టి ఇది ఒక ఎడ్జ్ మనం తీసుకుంటున్నాం. సో హియర్ ద డిస్టెన్స్ ఈజ్ 15 ప్లస్ కాస్ట్ 5 ఈజ్ లెస్ దాన్ 17. 20 ఈజ్ లెస్ దాన్ 17. అగైన్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. అప్పుడు కూడా మనం డిస్టెన్స్ వాల్యూని అప్డేట్ చేయం. అగైన్ 5 అనేది విజిటెడ్ అయిపోయింది. నెక్స్ట్ ఓన్లీ 4 నుంచి 3 విజిటెడ్, 4 నుంచి 2 విజిటెడ్, 4 నుంచి 5 విజిటెడ్. సో కాబట్టి 4 ఈజ్ ఆల్సో విజిటెడ్. సో ఇప్పుడు మనకి ఫైనల్ డెస్టినేషన్ పాయింట్ ఎక్కడ వచ్చింది అంటే 4 దగ్గర. సో హియర్ 0 నుంచి 5కి ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ 15 అండ్ 0 నుంచి 4 ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ 17 అండ్ 0 నుంచి 2 ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ 14. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ వెర్టిసెస్ కి మనం ఏం చేస్తాము అంటే ఆల్ డిస్టెన్స్ ఈజ్ షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ద ఫైనల్ వాల్యూస్ అంటే మీకు ఈ డయాగ్రామ్ ఇచ్చి డిస్క్రాస్ అల్గోరిథం ప్రకారం 0 నుంచి 4కి ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అంటే మనకి ఈ డిస్టెన్స్ అనేది ఫైనల్ డిస్టెన్స్ అవుతుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇలా ఏంటంటే మనం టోటల్ షార్టెస్ట్ డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. బేస్డ్ ఆన్ మినిమం వాల్యూస్ తో మనం మూవ్ ఆన్ అవుతాము. అలానే వన్స్ విజిటెడ్ అయిపోయిన తర్వాత దాన్ని అగైన్ మనం యూజ్ చేయడం అనేది జరగదు. విజిటెడ్ అందుకనే మనం మార్క్ చేసుకోవాలి గుర్తుండడం కోసం. సో ఫస్ట్ 0, 1, 3, 2, 5, 4. సో దిస్ ఈస్ ద ఆల్ వెర్టిసెస్ పాత్. సో డిస్క్రాస్ అల్గోరిథం లో అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కి మనకి ఈ ఫార్ములాస్ తో ఈ అల్గోరిథం బేస్ చేసుకుని ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే
ఆల్గోరిథం ప్రకారం షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో మనం డైరెక్టెడ్ గ్రాఫ్కి చూద్దాం. ఫాలో అవ్వండి.